ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీకు అందరికీ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసే మనకి ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మీకు అందరికీ కూడా మరి యొక్క పర్యాయం వందనాలు. ఈ దినం మనం ధ్యానం చేయబోయే యొక్క అంశము కృప, దేవుని యొక్క గొప్ప కృప. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన మనల్ని సృష్టించి ఇంతవరకు కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన గురించి ధ్యానం చేయటికి ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని ఇచ్చినందుకు మనము ఆయన మన పట్ల కృప కలిగి ఉన్నాడని విశ్వసించి మనం దయ ఉంచాలన్నమాట, ప్రార్థించాల. కాబట్టి ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కృప అనే అంశం మీద మనము ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, శాశ్వతమైన కృపతో మీరు మమ్మల్ని ప్రేమించారు. ఎన్నడు విడువను ఎడబాయను మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగో ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన కృప బహు గొప్పది ప్రభా. అయ్యా, మేము మా పాపంలో చనిపోయి ఉంటుండగా నీ అమూల్యమైన రక్తంను మా కొరకి దారపోసి ప్రభా, ఆ కల్వరిలో మాకు విమోచనం దయచేసావు ప్రభా. ఆ కృపలో ఎడతగా మేము నిలిచి ఉండుటకు మీరు కృప చూపించుమని ఈ దినం ప్రత్యేకంగా ఈ అంశం కృప అనే దాని మీద ప్రభా మేము ధ్యానం చేయబోతుండగా మీరు మధ్యలో ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కృప అనేది చాలా విలువైనదన్నమాట. మనము మొట్టమొదటిగా ఎవరికి కృప చూపింపబడిందంటే నోవపు కాలంలో నోవకు దేవుడి యొక్క కృపను చూపించాడు. ఆ యొక్క జలప్రలయం రాబోతున్నదని సెలవిచ్చి ఎంతో మంది కోట్ల జనం ఉన్నప్పటికీ నోవా తన యొక్క కార్యాన్ని, జరగబోయే కార్యాన్ని నోవకు చెప్పాడనమాట. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించుటకు గాను ఆయన సంతాపమునందెను. చూడండి, ఒక సృష్టికర్త ఎందుకు ఈ సృష్టిని చేసినాను అని బాధపడేంతగా నరుల హృదయం బహుగా చెడిపోయిందని ఆయన బాధపడుతున్నాడు. అయితే ఆయన ఏం డిసైడ్ చేస్తున్నాడంటే ఈ జనులతో పాటి ఆకాశ పక్షులను, సముద్రంలో ఉండే సమస్తమును, మత్స్యములను, అంతేకాకుండా పాకుచున్న ప్రతి పురుగులను అంతా కూడా నేను తుడిచి వేస్తాను, ఎందుకంటే ఈ నరుల హృదయం బహుగా చెడిపోయిందని దేవుడు డిసైడ్ చేసేసినాడు అనమాట. అయితే ఇక మాట చెప్పబడి ఉంది, అయితే నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆయన ఒక్కడే దేవుని యొక్క దృష్టిలో కృప పొందినవాడే. ఇటువంటి కృప నీకును నాకును ఈ దినం ఉంటున్నదా? మన కుటుంబం మీద ఈ యొక్క కృప ఉంటున్నదా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఆలోచన చేయండి. భూమి కింద నుంచి పైన ఆకాశం నుండి అంత గొప్ప జల ప్రళయం వచ్చినప్పుడు భూమి అంతా కూడా నీళ్లతో నింపబడింది. ఆ యొక్క ఓడ పైన తేలుచుండగా ఓన్లీ నోవా ఆయన ఫ్యామిలీ 8 మంది మాత్రము, మరి జంతువులందరూ లోపల ఉన్నారు. దేవుడే దానికి తాళం వేశారనమాట. 150 దినములు ఆ యొక్క నీళ్ళ మీద యొక్క ఓడ తిరిగినట్లు చూస్తాం. దేవుని యొక్క కనుదృష్టి నోవ పైన ఉండింది గనుక ఆయనను ఆయన కుటుంబం కాపాడబడాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఒకవేళ దేవుడు ఆయనను మర్చిపోయింటే ఆయన ఓడలో ఆ జంతువులతో పాటు అక్కడే చనిపోయి ఉండాల్సింది. ఎందుకంటే ఆ భత్యం ఎంతకాలం తీసుకున్నారో మనకు తెలియదు. అయితే దేవుడు చాలా గొప్పవాడు. ఆ చిన్న చీమల కాడ నుంచి ప్రతి ఒక్కరికి కృప చూపించేవాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పిలిచిచున్న కాకులు కూడా ఆహారం పెట్టే దేవుడు మన దేవుడు కనుక నోవను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క జలప్రలయంలో నాశనం చేయాలని అనుకున్నప్పుడు నోవా కుటుంబంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కృపను ఆయనకు చూపించినట్లు వాక్యం సెలవిస్తుంది. మరి అలాగనే ఒక రాజును కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మనందరికి తెలిసినట్లు రాజైన దావీదు మహారాజు అంటున్నాం. నా హృదయానుసారుడు అంటున్నాడు. చూడండి, మనుషులు పై రూపాన్ని లెక్క పెట్టేవారు కానీ అయితే హృదయాన్ని లెక్క పెట్టేది దేవుడు అన్నమాట. ఇక్కడ దావీదు రాజును మనం చూసినప్పుడు దావీదు ఎంతో వినయ విధేయతో దేవుని పట్ల ప్రేమ కలిగిన ఒక రాజుగా మనం చూస్తాం. ఇజ్రాయేల్ను సౌలు 40 సంవత్సరం ఏలాడు. అయితే అమలేకేయుల దగ్గర పోయి ఆయన యుద్ధం చేసినప్పుడు అక్కడ అందరినీ నాశనం చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే బాగా క్రొవ్విన ఆ యొక్క మేక పిల్లలన్నీ కూడా ఆయన తీసుకొచ్చి తన ఇంటి ఆవరణంలో కట్టుకున్నాడు అనమాట. ఆ కాలంలో సమయలు ప్రవర్త ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు నీకు చెప్పింది ఏమి, నువ్వు అన్ని కూడా తీసుకొచ్చి మంచివన్నీ క్రొవ్వినవన్నీ నేను దేవునికి అర్పిస్తానని చెప్పి తీసుకొచ్చి నువ్వు కట్టుకున్నావని సెలవు ఇచ్చినప్పుడు బలులు అర్పించుట కంటేనో
అయితే వినయ విధేయత కలిగి ఉండుట దేవుడు కోరుచున్నాడు. ఒబీడియన్స్, గాడ్ ఎక్స్పెక్ట్స్ ఒబీడియన్స్, నాట్ ద సాక్రిఫైసెస్ అని సమయాలు హెచ్చరించినప్పుడు ఆయనను అధికారం నుంచి దేవుడు తుణీకరించినాడు. అందుకే చెప్తున్నాడు, ఎంత మాత్రం సమయాలు నువ్వు ఆ సవుల కోసం దుఃఖిస్తున్నావు, నేను ఆయన తిరస్కరించినానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దావీదు పట్ల దేవునికి దయ లేకుంటే కృప దొరికిందనమాట. దావీదు పట్ల కృప చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, నీకెంతమంది కుమారులని సమయాలు వచ్చి ఇసాయిను అడుగుతున్నాడు. ఇసాయి కుమారులందరినీ కూడా తీసుకొచ్చి ఆయన సమయాలకు ఎదుట నిలబెట్టారు. అయితే ఒక్కొక్కరు ఎంతో హాజానుభావులు చక్కగా ఉండారనమాట. అయితే ఈయనను దేవుడు ఎన్నుకున్నాడా, నేను అభిషేకం చేస్తానంటే ఈయన కాదు ఈయన కాదని దేవుడు అంటా ఉన్నాడు. అందరినీ ఈసాయి చూపిస్తున్నాడు. అయితే ఒకడు మాత్రం ఇంకెవరు లేరా నీ కొడుకులను అడిగినప్పుడు, నాకు ఒక కొడుకు ఉండాడు, ఆయన అయితే గొర్రెల కాపరి, ఆయన అడవిలో ఉంటున్నాడు, ఈ మేకలను కాపాడుతూ ఉంటున్నాడు అంటే ఆయనను కూడా పిలువనంపు సెలవిచ్చినప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. అతడు వాణిని పిలువనంపించి లోపలికి తొడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడను, చక్కని నేత్రములు కలిగిన వాడను, చూచుటకు సుందరమైన వాడను ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు కదా. అయితే ఆఫ్టర్ ఆల్ ఈ వాజ్ షెపర్డింగ్ ద షీప్ అనమాట. ఎక్కడో దేవుని మీద ఆధారపడి గొర్రెలను కాపాడుతూ, సింహపు నోట్ల నుంచి ఆ గొర్రె పిల్లలను తప్పిస్తూ, వాళ్ళు ఎంటపడి ఎలుగుబంటి వచ్చినప్పుడు తరుముకొని ఆ యొక్క నోట్ల నుంచి గొర్రె పిల్లలను కాపాడుతూ దేవుని మీదనే ఆధారపడిన ఒక జీవితం అనమాట. అందుకు దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను. చూడండి, అందరి మధ్యలో అందరూ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, వీడు చిన్నవాడు కడపటివాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, సహోదరులు ఎదుట వాన్ని అభిషేకం చేయమని చెప్పగా ఆయనకు అభిషేకం నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూడండి, ఎప్పుడైతే తైలపు కొమ్ము తీసుకొని ఆయన మీద అభిషేకం చేశాడో దావీదు మీద, నాటి నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన వాక్యం సెలవిస్తుంది. తర్వాత సమయం లేచి రామాకు వెళ్ళిపోయాను. అయితే దావీదును అభిషేకం చేసినప్పటి నుంచి ఎంతో తగ్గించుకొని దేవుణ్ణి దావీదు వెంబడించినట్లే చూస్తామన్నమాట. దావీదు చూస్తే ముమ్మారు దేవుని దగ్గర ప్రార్థించిన ఒక వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అంతి సంతి మధ్యాహ్న కాలములలో, అంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాల దినములంతే రాజు అయినప్పటికీ ఆయన దేవుని సన్నిధానంలో కనబడి ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా మనము చూస్తాం. అంతేకాకుండా ఈ వాస్ మెడిటేటింగ్ హిస్ వర్డ్స్ డే అండ్ నైట్. అందుకే మొదటి దావీదు కీర్తన కూడా ఆయన రాస్తున్నాడు, దివారాత్రి దాన్ని ధ్యానించి వారు ధన్యులు అంటున్నాడు. నీటి కాలవలే ఓరని నాటబడిన ఆకువాడదై కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆయన ఉంటాడని ఆయన పోల్చి చెప్తున్నాడు అనమాట. ఎవడైనా దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేస్తూ దివారాత్రం ధ్యానం చేసేవారు ఆయన ఏం చేస్తే అది సఫలం అవును సెలవిస్తున్నాడు. అంతేకాకుండా 150 దావీదు కీర్తనలు రాస్తాడు. ఆ కీర్తనలంతా కూడా మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా చెప్పబడేది ఏమంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన స్తుతి నా నోటిలో ఉండును అని సెలవిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఊరికే కృప చూపించినాడా దావీదుకు, ఎంత గొప్ప ప్రేమ పెట్టుకున్నాడు దేవుని మీద చూడండి. అయితే చెప్తున్నాడు, ఆకాశమా దేవుని స్తుతించుడి, భూమి దేవుని స్తుతించుడి, సితారతో స్తుతించుడి, తంబుర నాట్యంతో స్తుతించుడి, భూమిలో ఉన్న సమస్తము స్తుతించుడి, ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరూ 150 దావీదు కీర్తనలో ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించుడి అని అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తాం. అంటే హీ వాజ్ సో మచ్ డిలైటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. చెప్పుకున్న ఆయన ఏమంటున్నాడంటే, నీ యొక్క ఆలయ మందిరంలో ఒక్క దినం ఉండుట 1000 దినముల కంటేనో శ్రేష్టకరమైనది సెలవిస్తున్నాడు. ఎంతమంది అండి మనము కృప పొందుకున్న వాళ్ళం ఆలయంకు నడుస్తున్నాం ఈ దినములలో. దేవుని యొక్క కృప మన పట్ల విస్తారంగా ఉంటున్నది. ఆ కృపను బట్టి మనం వెళ్ళాలా, ఆలయంకు వెళ్ళాలా. అక్కడ చెప్తున్నాడు చక్కగా, నీ ఆలయ మందిరంలో ఆ యొక్క పిచ్చుకలకు స్థలం ఉంటున్నది, పక్షులకు స్థలం ఉంటున్నది అంటున్నాడు. చూడండి, ఈజ్ అడ్మైరింగ్ ద బర్డ్స్ ఆల్సో, హౌ ద బర్డ్స్ కమ్స్ టు ద చర్చ్ అండ్ అక్కడ చక్కగా చెప్తున్నాడు. వాటికి స్థలం ఉంటున్నది, వాటికి మీరు నివాసం ఏర్పరిచినారని దేవుణ్ణి సెలవిస్తున్నాడు. అంతేకాకుండా గొప్ప గొప్ప కార్యాలను, క్షమాపణను, దేవుడు సిలువలో శ్రమపడబోయే కార్యాలన్నీ కూడా 22 దావీదు కీర్తనలు ఆయన సెలవిచ్చాడని, ఆయన ఎముకలలో ఏది కూడా తీసివేయబడదని అక్కడ చక్కగా ముందే యేసయ్య గురించి, సిలువ రాన్ గురించి, ఆయన ఏ రీతిగా కష్టపడతాడో, ఆయన బట్టల మీద చీటు వేయబడును అన్ని కూడా ఆయన 22 దావీదు కీర్తనల ప్రవచనంగా ఆయన రాశారనమాట. అందుకే ఆయన కృప
బహుగా ఉండింది. అంతేకాకుండా 23 దావీదు కీర్తన మనం చదివినప్పుడు పిల్లలేమి, పెద్దలేమి ప్రతి ఒక్కరు దాన్ని స్మరణం తెచ్చుకుంటాం. ఎందుకంటే అక్కడ యెహోవా నా కాపరి అంటున్నాడు. ఎందుకంటే ఆయన కాపరి కదా దావీదు. ఆయన గొర్రెపిల్లల వెనకంటి ఎల్లప్పుడు ఉండేవాడు కాబట్టి దాన్ని అనుభవించినాడు. రుచి చూచి ఎరిగినాడు దేవుని యొక్క ప్రేమను. ఎలాగో ఒక గొర్రెపిల్లను ఆయన ఎత్తుకొని దాన్ని తీడి దానిపైన ఉండే గాయాలన్నీ కట్టి నూనె రాసి భద్రంగా చూసుకుంటాడో అలాగ దేవుడు నన్ను చూసుకుంటున్నాడు. నేను ఎక్కడ ఉండేవాడిని, నేను నా ఇంటి వారు ఏమాత్రం ప్రభా నీ ఎదుట నేను అడవిలో ఉన్నవాడిని పిలుచుకొచ్చి రాజుగా చేసావే ఇజ్రాయెల్ మధ్యలోనని ఆయన ఎంత తగ్గింపు చూడండి. కృప ఒక మనిషి పట్ల ఉంటున్నదంటే ఎంతో దేవుని దగ్గర ఉంటే గాని ఆ కృప వాళ్ళకు రాదనమాట. అయితే దావీదు సెలవిస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకేమీ లోటు లేదంటున్నాడు. ఏమి కలగదు, పచ్చిగల బయలు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. కడపటి వచనం ఏం చెప్తుందంటే చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను అని సెలవిస్తున్నాడు అనమాట. ఈ ఎంజాయ్డ్ ద స్పెండింగ్ ద టైమ్ ఇన్ గాడ్స్ టెంపుల్. అంతేకాకుండా హీ వాంటెడ్ టు బిల్డ్ అ బిగ్ టెంపుల్. చిరకాలం అంటే ఆయన కృప నిమిత్త మాత్రం కాదు, మనకు యేసయ్య కృప నిత్యము ఎవర్ లాస్టింగ్ లైఫ్. వన్స్ యు ఆర్ సీల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యతకి నీ కృప ఇవ్వబడింది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ కృపను బట్టి ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ కృపను బట్టి స్తోత్రం, నీ కృపను బట్టి స్తోత్రం చెప్పాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే హీ వాంటెడ్ టు బిల్డ్ ద టెంపుల్ ఫర్ ద గాడ్. అయితే ఆయన చేతులన్నీ కూడా రక్తంతో నింపబడి ఉన్నది దావీదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సౌలు ఆయనను తరిమినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అమలేకలేమి, ఫిలిస్తీన్లేమి, అమ్మోనీయులేమి వాళ్ళందరితో ఎప్పుడు కూడా యుద్ధంకి వచ్చేవారు అనమాట దావీదుతో. అయితే దావీదు ఎక్కడెక్కడ యుద్ధం చేశాడో దేవుని యొక్క కృప అపరిమితంగా ఆయనతో పాటు ఉండింది కనుక ఆయనకు జయం వచ్చిందనమాట. దేవుడు అడిగి ప్రభా నేను ఈ దండు వెనక వెళ్ళగలుగుతానా, జయించగలుగుతానని దేవుని అడిగి ప్రతి ఒక్క విషయం ఆయన చేసేవాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు. అంతేకాకుండా ఎల్లప్పుడు యుద్ధంలో జయం పొందేవాడు. మనకందరికి తెలుసు గొలియాతుని ఎదుర్కొనేటప్పుడు అయ్యా వీడు ఎంత మాత్రమో నేను యెహోవా నామం పేరిట జీవం గల దేవుని నామం పేరిట వస్తున్నాను, సైన్యముకు అధిపతి అయిన యెహోవా నామం పేరిట ఈ యొక్క సున్నతి లేని వాడిని నేను ఎదుర్కొంటానని ఆ గోలియాతును ఒక ఒడిసెల రాయి తీసుకొని ఆయన చంపివేసినట్లు చూస్తాం. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. ఆయన ఆ దేవుని యొక్క ఆ యొక్క హృదయానికి నచ్చిన వాడుగా దగ్గర జీవించినట్లు మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా ఆయన కుమారుడు సొలొమోను ఆ యొక్క దేవాలయంను కట్టినట్లు చూస్తాం. ఇంత గొప్పగా జీవించిన యొక్క దావీదు ఆఖరికి పాపం చేస్తున్నాడు అనమాట. పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపం పడి ఆయన 51 దావీదు కీర్తన రాస్తున్నాడు. ఏమన్నా అడుగుచున్నాడు చూడండి, దేవా నీ కృప చెప్పున నన్ను కర్ణిము, నీ వాత్సల్య భాగంలో చెప్పున నన్ను నా అతిక్రమములను తుడిసివేయమని అడుగుతున్నాడు. అంటే ఎంత దగ్గర జీవించిన ఆ యొక్క దేవుని యొక్క కుమారుడు తప్పు చేస్తున్నాడు అనమాట. జీవితంలో మనకు కూడా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప మహారాజు ఒక చిన్న పొరపాటు వలన ఆయన ఉండవలసిన సమయంలో యుద్ధంలో లేకుండా ఆయన సాయంత్రకాల సమయంలో తన భవనంలో ఉండేటప్పుడు ఆ యొక్క తప్పును ఆయన చేసి ఉరియా భార్యను తనకు తీసుకొని ఉరియాను చంపివేసినట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే తను పశ్చాత్తాపడి 51 దావీదు కీర్తన సెలవిస్తున్నాడు. ఏమంటే నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. ఫర్గివ్ మీ ఓ లార్డ్, గివ్ మీ ద స్పిరిట్. ఇంకా కింద వచనాలు చూస్తే రక్షణ ఆనందాన్ని మరలా నాకు తిరిగి ఇమ్మని ఆయన అడిగినట్లు మనం చూస్తామన్నమాట. దావీదు జీవితం అంతా కూడా దేవుని దగ్గర జీవించినట్టు చూస్తాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే వేర్ ఎవర్ హీ వెంట్ గాడ్ వాస్ విత్ కింగ్ డేవిడ్ అనమాట. కడపటికి మనం చూస్తే ఆయన వెళ్ళిన యుద్ధములన్నిటిలో ఆయనకు కృప పొంది దేవుడు కృప ఇచ్చి జయం ఇచ్చాడు. ఆఖరికి మనం చూస్తాం హిస్ గ్రేస్ వాస్ ఎక్స్టెండెడ్ టు హిస్ లీనియేజ్. ఆయన యొక్క తరములకి ఆ యొక్క కృప ఇవ్వబడింది అనమాట. వాక్యం చూసినట్లయితే 2 సమూయేలు 7:15-16 ఏం చెప్తుందంటే నిన్ను స్థిరపరచుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం అయినట్లు అతనికి నా కృప దూరం కాలేదు. నీ మట్టుకి నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచదు, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని
దావీదుకు సెలవిస్తున్నాడు, నేను సౌలు యొక్క స్థానాన్ని నేను స్థిరపరచలేదు, ఆయన నేను కొట్టివేశాను, అయితే నీ యొక్క సింహాసనము చిరకాలం స్థిరపరచబడును అని వాక్యం సెలవిస్తుంది అనమాట. అందుకే ఇక ప్రాఫెసీ లూకాలో పూర్తి అవుతాయి. చూడండి, మొదటి అధ్యాయము 32-33 గబ్రియల్ దేవదూత మరియమ్మతో మాట్లాడినప్పుడు ఈ మాట పలుకుతున్నాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుని అనబడను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన యాకోబు వంశములను యుగ యుగములకు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిది ఉండునని ఆమెతో చెప్పాను. మరియమ్మతో గబ్రియల్ చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు? యేసు యొక్క రాజ్యము అంతం లేదు, ఆయన దావీదు కుమారుడా అని పిలువబడతాడు. చూడండి, దావీదుకి ఎంత కృప చూపించాడు దేవుడు. ఆయన జీనియాలజీ, ఆయన జనరేషన్లో యేసయ్య పుట్టాడు, యూదా వంశంలో ఆయన పుట్టినాడు. అందుకే చెప్తున్నాడు, ఆయన కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. తండ్రి అయిన దావీదు సింహాసనం అంటే ఆయన సింహాసనంలో, దావీదు సింహాసనం ప్రతినిత్యం ఆయన వంశంలో, వంశవార్యంలో ఎవరెవరికైతే ఇవ్వాలనో అందరికి దేవుడు ఇస్తూ వచ్చి ఆఖరికి యేసయ్యకు దావీదు సింహాసనం ఇవ్వబడింది అనమాట. వాట్ అ గ్రేట్ ఫెలోషిప్ డేవిడ్ హ్యాడ్ విత్ లార్డ్. అది మనం చూడాలి. అటువంటి కృప మనం పొందుకోగలుగుతామా? మరి ఇది రాజు కాలంలో జరిగినది, నోవాను మనం చూసాం. అటు తర్వాత మనము ఇజ్రాయెల్ను ఒకసారి మనము చూడాలి. ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క జీవితం మనం చూస్తే వాళ్ళకంటేనూ శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళకంటేనే దేవుని దృష్టిలో కనికరం పొందిన వాళ్ళు ఇంకొకరు ఉండరేమో అని అనిపిస్తుంది భూమి మీద. చూడండి, ఇజ్రాయెల్, గాడ్ డెలివర్డ్ దమ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఆ యొక్క ఐగిప్తులో నుండి దేవుడు వాళ్ళని విడిపించిన యొక్క తీరు చూస్తే ఎంతో గొప్పది. ఏమంటున్నాడు? వాళ్ళు మూల్గును నేను విన్నాను మోషే, వాళ్ళు కాడి కింద పడే యొక్క శ్రమను నేను విన్నాను, ఈ స్థలంలో ఈ యొక్క కొండ ప్రాంతంలో వాళ్ళు ఆలయంలో ఇక్కడ వచ్చి వాళ్ళు ఆరాధన చేయాల, నేను నిన్ను పంపుతున్నానని సెలవిచ్చి ఆయన ఎంతో మోషే బ్రతిమలాడతాడు. నేను వెళ్ళలేను ప్రభా అని చెప్పినప్పుడు అహరోన్ను తోడుగా పెట్టి మీ ఇద్దరికి నేను బూరగా ఉంటానని సెలవిచ్చి చేతి కర్రనిచ్చి ఆయనను పంపించినట్లే చూస్తాం. ఎంతో గొప్పగా వాళ్ళని ప్రేమించాడు ఇజ్రాయెల్ను. ఒక వాక్యం చదువుతాను, నిర్గమకాండము 6-7 వచనాలు. కాబట్టి నీవు ఇజ్రాయేలీలతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగిప్తు బోయించి బరువుల నుండి మిమ్మల్ని విడిపించి వారి దాసపుత్రముల నుండి మిమ్మల్ని విడిపించి నా బాగు సాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉన్నాను. మిమ్మల్ని నా ప్రజలుగా నేను చేర్చుకుంటాను, ఐగిప్తు దాసత్వం నుండి నేను నిన్ను విడిపిస్తాను అని వాళ్ళకు మాట ఇస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఐగిప్తులో బరువు నుండి మిమ్మల్ని వెలుపులకి నేను రప్పించిన మీదట దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు. చూడండి, ఈజ్ కన్ఫర్మింగ్, ఈజ్ అఫర్మింగ్, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. వాళ్ళ నుండి నేను నిన్ను విడిపిస్తాను, వాళ్ళ దాసత్వం నుంచి, కాడి కింద నుంచి నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నేనే దేవుడని మీరు తెలుసుకుందురు అని తన కృపను వాళ్ళకు తెలియపరుస్తున్నారు అన్నమాట. అంతేకాకుండా నిర్గమకాండం 34:6-7 కూడా మనం చూస్తాం. మోషే వెళ్ళుచున్నాడు, ఆ యొక్క పలకల్లో ఆయన పడగొట్టాడు. ఎందుకంటే వాడు దూడను చేసుకొని నాట్యం ఆడుతుండగా కోపపడి ఆ యొక్క మోషే యొక్క పలకలను కింద పడేశాడు. రెండవ మారు ఆయన దాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మోషే రాస్తున్నాడు, అక్కడ యెహోవా దేవుడు పలుకుతాడు. ఆ యొక్క మేఘం గుండా ఆయన వెళ్ళినప్పుడు అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళిచుండగా యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, సత్యములు దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపించును, దోషమును అపరాధమును ఆయన క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషిని నిర్దోషిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించినని ప్రకటించును. ఇది భయంకరమైన మాట. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మోషే ఆ పలకలను తీసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తీసుకొని వెళ్ళినప్పుడు 1000 తరముల వరకు ఆయన మనల్ని క్షమిస్తాడంట. దోషాలు ఏమైనా పాపము నేరం చేసినప్పుడు 1000 తరముల వరకు నేను వాళ్ళ యొక్క దోషమును, అపరాధమును, పాపమును నేను క్షమిస్తానంటున్నాడు. అయితే వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం ఏమాత్రం దాన్ని నేను ఒప్పుకోను. దాన్ని తండ్రుల యొక్క పాపమును కుమారుల దగ్గరను నేను లెక్క అడుగుతానంటున్నాడు. 3వ 4వ జనరేషన్ వరకు నేను అడుగుతానని దేవుడు సెలవిస్తున్నాడు. కృప ఎంత విస్తారం చూడండి, ఆకాశం అంత ఎత్తైన కృప, భూమి ఎంత అగాధం వరకు ఆయన కృప ఉంటున్నది. ఆ యొక్క తూర్పుకు పడమటకు
ఎంత దూరమో అంతగా ఆయన కృపను మన పట్ల విస్తారంగా చేసినాడు. ఇజ్రాయెల్ పట్ల కూడా అటువంటి కృప ఆయన చూపించినట్లు చూస్తాం. మొన్నటి వచనంలో మనం చూస్తాము ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఏ రీతిగా ఆయన నడిపించాడని. అయితే మాంసం అడిగినప్పుడు వాళ్ళకు పూరేలు సాయంత్రకాలంలో వాళ్ళ పాలెంలో ఆ అడుగు పాలెం అంతా కూడా పూరేళ్లతో నింపబడింది అనమాట. దేవుని యొక్క ప్రేమ కృప ఇశ్రాయేల్ పట్ల చాలా గొప్పగా ఉండింది అనమాట. అంతేకాకుండా బండను చీల్చి వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. ఆ యొక్క కనాను ప్రదేశం ఆ పొలిమేరకు వాళ్ళు వెళ్ళేంత వరకు ప్రతినిత్యం మన్నా పూరేలు రెండు కూడా వాళ్ళు తినగలిగారు. ఆ యొక్క తేనెటి పనిహారాన్ని వాళ్ళు ప్రతిరోజు అనుభవించారు. 6 దినములు వాళ్ళకు సమకూర్చాడు. వాళ్ళకి కావాల్సినంత 7వ దినం విశ్రాంతి తీసుకున్నప్పుడు 6వ దినమే 2 మార్లు వాళ్ళకి దాన్ని ఇచ్చాడు అనమాట. డబుల్ పోర్షన్. అలాగా వాళ్ళని పోషించారు. ఎంతకాలం పోషించాడండి? 40 సంవత్సరం వాళ్ళని పోషించారు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, ఆ కృప విస్తారమైంది. కేవలం 1-2 రోజు హాస్పిటాలిటీ చూపించాలంటే ఈ కాలంలో చాలా బాధపడిపోతారు బంధువుల విషయంలో. అయితే ఈ దినములలో దేవుడు 40 సంవత్సరం ఆ బిడ్డలను వాక్యం మరలా చెప్తుంది, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు తెగలేదని. ఒక గద్ద తన బిడ్డల్ని ఎలాగ తీసుకొని వెళ్ళొచ్చినదో అలాగా వాళ్ళ పట్ల కృప చూపించినట్ల మనం చూస్తున్నాం. అంతేకాకుండా పగల్లో మేఘ స్తంభంగా చూడండి, అరణ్యంలో ఏ చెట్టు ఉండదు, అక్కడ నీళ్ళు ఉండదు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే పగల్లో మేఘ స్తంభం, ఏమైనా వాళ్ళకి ఎండ తగలకున్న మేఘ స్తంభంగా ఆయన వెళ్ళాడు. రాత్రికాల సమయంలో పురుగులు పాకులాడుతుంది కాబట్టి ఏదైనా విష పురుగులు కానీ జంతువులు కానీ ఎంటబెడతాదని అగ్ని స్తంభంగా ఆయన నిలబడినట్లు మనం చూస్తాం. అంతే కాకుండా తన యొక్క గొప్ప కృపను ఆ ఎర్ర సముద్రంలో ఆయన చూచినట్లు చూస్తాం. అందరు కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళ విరోధులు అక్కడ వచ్చినప్పుడు మోషేకి ఆజ్ఞయిస్తున్నాడు, కర్రను చాపు మరలా సముద్రం మీద అనేటప్పుడు ఆ యొక్క విరోధులందరినీ కూడా అర్థం చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ తర్వాత దాటుకొని నాట్యం చేశారు. సచ్ ఎ గుడ్ గాడ్ దే హ్యాడ్. అంత కృప చూపిన ఈ భూమి మీద ఏ నరుని కూడా అటువంటి కృప చూపింపబడలేదన్నమాట. కాబట్టి యెహోషువ గ్రంథం 5:12 మనం చూస్తాం, మరునాడు వారు దేశపు పంటను తిరుగుచుండగా మన్నా మానిపోయిను, అటు తర్వాత ఇజ్రాయెల్కు మన్నా దొరకలేదు. ఆ యొక్క జోషువ గ్రంథంలో మనం చూస్తాము, కనాను చేరినప్పుడు అక్కడ ఉండే పంటను వాళ్ళు తిన్నారనమాట. ఆ సమయంలో మన్నా ఆగిపోయింది. 40 సంవత్సరం బార్డర్ లైన్కి వచ్చినప్పుడు అది ఆగిపోయింది. అటు తర్వాత వాళ్ళు దాన్ని తినలేదనమాట. ఎంత గొప్ప కృప చూడండి. అంతేకాకుండా డ్యూటరానమీ ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6-7 ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టమైన జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటేనూ నేను ఎక్కువ చేసిన వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుని ఇజ్రాయెల్ కలిగి ఉన్నారండి. మరలా ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ పట్ల దేవుడు పెట్టిన కృప బహుగా ఉంటున్నది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ యొక్క రాణువం అంతా కూడా ఇజ్రాయెల్ చుట్టూ నిలబడి ఉంటుండగా దేవుని యొక్క కనుదృష్టి తన బిడ్డల మీద ఇంకను ఉంటున్నదని మనం రూఢిగా విశ్వసించాలన్నమాట. కాబట్టి ఇది మహాకృప. ఇంకా మరి యొక్క కృప గురించి నూతన యొక్క అధ్యాయంలో న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తాము. ఇక్కడ న్యూ టెస్టిమెంట్ లో మనకు గొప్ప నాయకుడు ఎవరంటే సౌలు అనమాట. సౌలు అందరినీ కూడా పట్టుకొని వెళ్ళాలని క్రైస్తవులను శిష్యులను అందరినీ హింసిస్తూ అనేక మందిను చంపివేస్తూ ఆయన తిరుగుచుండగా ఆయన తాకిడి తీసుకొని వెళ్ళుచున్నాడు. ఎందుకంటే స్త్రీలేమి పురుషులేమి వాళ్ళని పట్టుకొని దమస్కు నుంచి పట్టుకొని యెరూషలేముకు తీసుకొచ్చి వాళ్ళని బంధించాలని ఆయన ఆజ్ఞ తీసుకొని వెలుచున్నాడు. అలాంటి దమస్కు మార్గంలో ఈ యొక్క సౌలు వెలుచుండగా అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయనకు ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నువ్వు ఏలనని హింసిస్తున్నావని ఒక గొప్ప స్వరము వినబడను. ప్రభు నువ్వు ఎవడని అడుగగా, నీ హింసిస్తున్న యేసు అనెను, నువ్వు లేచి పట్టణంకు వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో నీకు తెలియపరచును అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే సౌలును దర్శించినాడో అదే సమయంలో అనన్యాను దమస్కులు దర్శిస్తున్నాడు. సౌలు వస్తున్నాడు నీ దగ్గరికి, నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలంటే, అయ్యో ప్రభా నేను ఆయనకు ప్రార్థన చేయను, ఎందుకంటే వాడు క్రైస్తవులను శిష్యులను స్త్రీలను పిలిచి హింసిస్తున్నాడు, వానికి చేయనంటే లేదు. ఏమంటున్నాడు దేవుడు, అన్యజనులను రాజుల ఎదుటను ఇజ్రాయెల్ ఎదుటను నా నామాన్ని ప్రకటించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటున్నాడు ఆయన సౌలు అంటున్నాడు. అయితే వెంటనే అనన్య లోబడుతున్నాడు. చూడండి, ఇంత గొప్ప కార్యము క్రీస్తుకు క్రైస్తవులకు విరోధంగా చేసిన యొక్క సౌలు
దేవుని యొక్క కృప పొందినంగా ఈ మాట రాస్తున్నాడు. 1 కొరింథీ 15:10 వాట్ ఐఎమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఏమంటున్నాడు చూడండి, ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృప వలనే అని చెప్తున్నాడు. చూడండి, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ అందరికంటేనే నేను ఎక్కువ ప్రయాసపడితిని నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చూడండి ఎంత కృప పొందుకున్నాడు. ఒక ఆయన గొప్ప పర్సిక్యూటర్ అన్నమాట. దేవుని బిడ్డలను హింసిస్తూ చంపివేసేవాడు. అలాంటి వానికి దేవుని యొక్క కృప ఇవ్వబడింది. ఎప్పుడైతే దేవుని కృపను ఆయన చవి చూచినాడో వెంటనే ఆయన ఒక గొప్ప మిషనరీగా మారిపోయినాడు. సౌలు పౌలుగా మారిపోయాడు అనమాట. అలాగనే న్యూ టెస్ట్మెంట్ లో మనకు పరిశుద్ధాత్మ కృపగా ఇవ్వబడింది. మన యొక్క అదిశ్యాన్ని బట్టి, మన యొక్క పనులను బట్టి కాదు. కానీ ఎఫెసీ గ్రంథం 2:8-9 వాక్యం ఏమంటున్నదంటే, ఫర్ బై గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్ అని చెప్తుంది అనమాట. విశ్వాసం చేత కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు గాక ఎవడనూ అతిశయపడ వద్దు అని సెలవిస్తున్నాడు. అంటే విశ్వాసం చేత కృప వల్లనే మనం రక్షణ పొందినాం. నో వన్ కెన్ క్లెయిమ్ ఐ హావ్ బీన్ రెడీమ్డ్ బికాస్ ఆఫ్ మై యాక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ మై లైఫ్ హిస్టరీ అని ఎవరు కూడా చెప్పేదానికి లేదు. ఎందుకంటే అది క్రియ వలన కలిగినది కాదు, అది దేవుని యొక్క ఉచితమైన కృప. నేను ఈ దినం రక్షింపబడినామంటే ఆ కృపను బట్టి అనమాట. కాబట్టి ఆ కృపను మనం ధ్యానం చేయాలా. పరిశుద్ధాత్మ కూడా వాళ్ళకి ఇవ్వబడింది కూడా ఒక కృప. వాళ్ళు ఆది అపోస్తలు కూడా రొట్టె విరుచుట్లోనో ప్రార్థన యందు ఎడతగా వాళ్ళు నిలిచిరి. అప్పుడు ప్రతివానికి వాళ్ళ గురించి భయం పుట్టిందనమాట. అనేక పర్యాయములు సూచ్యకార్యాలను అపోస్తల ద్వారా దేవుడు జరిగించాడు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమృద్ధిగా ఉంచుకొని, ఇదిగో అదే కాకుండా స్త్రీలందరూ ఆస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారనమాట ఆది అపోస్తలు. తర్వాత మరియు వారు ఏక మనసులై ప్రతిదినం దేవాలయంలో కూడి సంతోషించి నిష్కపటలంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా వచ్చారనమాట. పరిశుద్ధాత్మకుడు ఒక కృపావరం. ఈ దినము ఈ కృపావరాన్ని నువ్వు పొంది ఉన్నావా? ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలన్నమాట. మరలా పౌలు ఇంకొకటి చెప్తున్నాడు. ఎందుకంటే నా యొక్క ట్రయల్స్లో, నా యొక్క టెంప్టేషన్స్లో, నా యొక్క శ్రమల్లో దేవుని యొక్క కృప నాకు చాలా ఉన్నది. అందుకే ఈ మాట సెలవిస్తున్నాడు. 2 కొరింథీ 12:9-10 మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది ఫర్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ అంటున్నాడు. చూడండి, అందుకు నా కృప నీకు చాలును. ఎందుకంటే పౌలు అడుగుతున్నాడు, ఆయన యొక్క శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడి ఉంటున్నది అనమాట సాతాను ద్వారా. అయితే దేవుని దగ్గర అడుగుతున్నాడు, ముమ్మారు నేను ప్రార్థన చేసినాను, ప్రభా ఈ ముళ్ళును నా యొక్క శరీరం నుంచి తీసివేయమంటే దేవుడు తీయకుండా ఏమంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనందు నా శక్తి పరిపూర్ణమగు చున్నదని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము బలహీనందు బహుగా నేను అతిశయిస్తున్నాను. నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషపడుతున్నాను క్రీస్తు నిమిత్తం అంటున్నాడు. చూడండి, మనం కూడా ఈ కాల శ్రమల్లో ఆయన కృపను, క్రీస్తు యేసు కృపను మనం పొందుకున్న వారమై మన ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అంతేకాకుండా రోమపత్రిక 5:19-20 ఈ రీతిగా అంటున్నది, ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో ఒక్క మనిషి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడారనమాట. ఆదాము పాపం చేశాడు కాబట్టి మరణం మనల్ని ఏలిందనమాట. ఇంకనూ ఏలుతున్నది. ఒక ఇద్దరు మాత్రమే. ఆనోకు దేవునితో నడిచాడు, ఆయన ఎత్తబడాడు. ఏలియా దేవునితో నడిచాడు, ఆయన అగ్నిరథంలో కొనబడాడు. వాళ్ళిద్దరు తప్ప ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క పాపము మరణం ద్వారా మనల్ని ఏలుచున్నది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టారో ఆ నీతి క్రియ వలన, ఆయన విధేయత వలన మనందరకు నిత్య జీవం లభిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కృప ఉంటున్నదని విస్తారమైన పాపం మనం చేయొచ్చునా, కానీ మనము సరెండర్ కావాలా. ఈ యొక్క కృపకు మనల్ని మనం తగ్గించుకొని దేవునితో సరెండర్ కావాలా. ఇంకా ఒక గొప్ప సత్యమును మనము వినాలా. క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క నిరీక్షణ మనం పొందుకొని హెబ్రీ పత్రిక 4:16 ఈ రీతిగా సెలవిస్తుంది, వీ కెన్ అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన యొక్క కృపా స్థానం దగ్గర మనము ధైర్యంగా ప్రవేశించుటకు దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ కాలంలో ఎలాగైతే ఆ యొక్క యాజకుడు మాత్రమే ప్రవేశించాడు, అయితే యేసయ్య ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో ఆ యొక్క కృపాసనం దగ్గర మనం ధైర్యంగా వెళ్ళగలుగుతామని హెబ్రీ పత్రిక మనకు సెలవిస్తుంది. ఈ కృప చాలా గొప్పది.
కొన్ని ఇళ్లలో మనం చూస్తే ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి. అయితే వాళ్ళు మరణం తప్పించి సజీవ లెక్కలో ఇంకనూ ఉంటున్నారు. కృప విస్తారంగా ఉంటుంది. కొన్ని ఇళ్లలో చూస్తే యాక్సిడెంట్ అయిన వెంటనే మరణించినారనే వార్త వస్తున్నది. అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డ, కనికరము కృప నీ పట్ల ఉంటున్నదని ఇంకను విస్తారమైన పాపం చేస్తున్నావేమో, ఒక్కసారి ఆయన కృపను నిర్లక్ష్యం చేయొద్దు. విలాపవాక్యము 3:23 ఏం చెప్తుందంటే, ప్రతి ఉదయం ఆయన యొక్క కృప నూతనంగా ఉంటున్నదని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప కొరకై మనం కనిపెట్టి ఉందాం. నేను ఒక వాక్యం విన్నాను. మధ్యప్రదేశ్ స్థలములలో, అప్పుడు భూపాల్లో ఒక సైనైడ్ గ్యాస్ రిలీజ్ అయింది. అయితే ఒక కుటుంబం, మలయాళీ కుటుంబం, వాళ్ళ కొండ మీద వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో వాళ్ళు రాత్రికాల సమయంలో తలుపులన్నీ కిటికీలన్నీ మూసుకొని వాళ్ళు పడుకున్నారు. తెల్లవారు లేటుగా లేచి చూచారు, అనేక మంది చనిపోయినారు. అయితే దేవుని యొక్క దృష్టిలో ఆ కుటుంబానికి కృప ఇవ్వబడింది అనమాట. వాళ్ళ యొక్క పాయిజన్ తీసుకోకుండా ఆ దినం వాళ్ళు ఎందుకో తలుపులన్నీ మూసేసి కిటికీలన్నీ కూడా మూసేసినారు అనమాట. అయితే దేవుని యొక్క కృప నీ పట్ల విస్తారంగా ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎంతగానో గోజాడి లోతు కోసము ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహామును బట్టి లోతుకు కూడా కృప చూపింపబడింది. అలాగనే మనం కూడా ఈ దినంలో ఈ కృపను రిసీవ్ చేసుకొని దేవుని కోసం అనేక మందిని మనం నడిపించే వారుగా ఉండాలని దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అని ఆశీర్వాదములు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, అయా నీ కృప మా పట్ల విస్తారంగా ఉంటున్నది నా తండ్రి. ఇదిగో తండ్రి, మేము ఇంకనూ పాపంలో ఉంటుండగా మీరు మా కొరకై మమ్మల్ని వెతికి వెంటాడి నీ కృప చేత దగ్గర తీసుకొని ప్రభా, నీ సిలువ నీడలో మమ్మల్ని కప్పి ప్రభా, నీ రక్తంతో కడిగినైనా నీ బిడ్డలుగానైనా మమ్మల్ని ఎత్తుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అయా నీ కృపను మేము పొందుకున్నాం. అనేక మందికి ఈ కృపను మేము సాటి చెప్పాలి ప్రభా. నేను మా నోరును మౌనంగా పెట్టుకునే ఎడల నీ కృప ఎలాగ ప్రభా ఎదుట వాళ్ళకి చెప్పగలుగుతాం. మోషే అయితే ప్రభా మేఘంలో నిన్ను ముఖాముఖిగా దర్శిస్తూ నీ దగ్గర నుంచి 10 ఆజ్ఞలను పొందుకొని జనులకు చూపించాడు ప్రభా. ఆ రీతిగానైనా ప్రతి ఒక్కరు పరుగు పందెంలో దావీదు ఏమి, అలాగనే నాయన పౌలు ఏమి, ప్రతి ఒక్కరు నీ కృపను విస్తారమైన ప్రేమను లోకానికి సాటి చెప్పారు ప్రభా. నీ కృపను అనుభవించిన మేము కూడా ప్రభా ఈ కృపను ప్రతి ఒక్కరికి చెప్పి ప్రభా, కృపాకాలం దాటిపోకమునుదే మేమందరూ కూడా నీ నీడ కింద, నీ రక్షణ హస్తం కింద వచ్చుటకు సగాయం దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.